హాయ్ యూజర్స్, హలో ఎవ్రీవన్. ఈరోజు మనం జావాలో అబ్స్ట్రాక్ట్ క్లాస్ గురించి తెలుసుకుందాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఇట్ ఈజ్ లైక్ ఏ సూపర్ క్లాస్. ఇట్ ఇన్క్లూడ్స్ ఓన్లీ ఇన్స్టాన్స్ వేరియబుల్స్, నార్మల్ మెథడ్స్ and at least one abstract method. Abstract method contains empty body. అబ్స్ట్రాక్ట్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక సబ్ క్లాస్ కావాలన్నమాట. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి? ఇటు ఓన్లీ వన్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఉంటాయి, నార్మల్ మెథడ్స్ ఉంటాయి, అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, దీనికి ఎంప్టీ బాడీ ఉంటుంది. దాని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి నార్మల్ క్లాస్లో జరుగుతుంది. అది ఎలానో ఎగ్జాంపుల్స్తో చూద్దాం. Abstract class using abstract keyword abstract. Abstract class A. దీంట్లో ఏమున్నాయి అనుకున్నా, నార్మల్ వేరియబుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ ఏ వాల్యూ తీసుకున్నాను, నార్మల్ మెథడ్ ఒకటి తీసుకున్నాను, వాయిడ్ సమ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాను. దీంట్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్ రాస్తాను, సిస్టమ్ డాట్ println. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది ఉండదు. నార్మల్ మెథడ్ ఒక నార్మల్ మెథడ్ని రాస్తున్నాను. దీంట్లో అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది విత్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ abstract abstract show void show అనే మెథడ్ రాస్తున్నాను. ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఎంప్టీ బాడీ ఏం చేస్తున్నాను, నో బాడీ. అబ్స్ట్రాక్ట్ మెథడ్లో అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, దానికి బాడీ అనేది ఉండదు. దీని ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఇమీడియట్ సబ్ క్లాస్లో జరుగుతుంది అన్నమాట. క్లాస్ బి అనే క్లాస్ తీసుకున్నాను, ఎక్స్టెండ్స్ ఏ. void show system dot out dot println. into it is abstract method అని ఒక మెసేజ్ ప్రింట్ చేస్తున్నాను. నేను ఏ వాల్యూ ఇనిషియలైజ్ చేశాను, డిక్లేర్ చేసా కానీ వాల్యూ ఇవ్వలేదు. దాన్ని బై కన్సోల్ ద్వారా తీసుకుందాం. దీనికోసం యూటిల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకున్నాను.
java dot util dot star. ఇంకో ప్రింట్ స్టేట్మెంట్ తీసుకున్నాను. ఏ వాల్యూ ఎంటర్ చేస్తున్నాను, ఎంటర్ ఏ వాల్యూ. ఇప్పుడు స్కానర్ యూటిల్ ప్యాకేజ్లో స్కానర్ క్లాస్ అనేది ఉంది. స్కానర్ సి ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఇది కన్సోల్ ద్వారా మనం ఇన్పుట్ ఇస్తాం అన్నమాట. సిస్టమ్ స్కానర్ క్లాసు ఇన్పుట్గా స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. మనకి ఇప్పుడు ఏ వాల్యూ అనేది ఇంటీజర్ కాబట్టి మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇంటీజర్కి ఇచ్చిన టెక్స్ట్ వాల్యూని ఇంటీజర్లో కన్వర్ట్ చేసుకోవాలి. దానికి ఇంట్ ఒక n తీసుకున్నాను. n వాల్యూలో ఏ వాల్యూని స్టోర్ చేస్తున్నాను. n ఈజ్ ఈక్వల్ టు కన్వర్షన్కి ఇదనమాట, ఇంటీజర్ డాట్ పార్స్ int of sc dot next. ఇప్పుడు ఇక్కడ మన ఇచ్చిన ఏ వాల్యూ టెక్స్ట్ నుంచి ఇంటీజర్గా కన్వర్షన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తాను, ఏ వాల్యూ ఈజ్ ప్లస్ ఆఫ్ ఎన్లో ఏ వాల్యూ అనేది స్టోర్ అయిందనమాట. ఇప్పుడు మెయిన్ క్లాస్ తీసుకున్నాను. క్లాస్ సి ఇప్పుడు మనం బి క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఏ క్లాస్కి క్రియేట్ చేయము. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది ఉండదు. దాంట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మీదనే ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇమీడియట్ సబ్ క్లాస్ని యూజ్ చేస్తాం అన్నమాట. పబ్లిక్ స్టాటిక్ void main string args throws exception. ఇప్పుడు మనం క్లాస్ బికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం. b is equal to new of b dot నార్మల్ మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాను. అబ్స్ట్రాక్ట్లో ఉన్న నార్మల్ మెథడ్ని కాల్ చేస్తున్నాను. మళ్ళీ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని కూడా కాల్ చేస్తున్నాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్ వచ్చేసి షో. ఓకే, ఇప్పుడు ప్రోగ్రామ్ సేవ్ చేస్తున్నాను. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే C.java.
అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటంటే ఇట్ హ్యాస్ ఓన్లీ ఇన్స్టాన్స్ వేరియబుల్ and some normal methods and at least one abstract method is there. Abstract method implementation immediate subclass లో జరుగుతుంది అనమాట. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయడం ఉండదన్నమాట. అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం కమాండ్ ప్రాంప్ట్లో. Java c.java Java C. It is abstract method. Normal method print అయింది. ఫస్ట్ మెథడ్ ఏం కాల్ చేసాము, సమ్. నార్మల్ మెథడ్ ప్రింట్ అయింది. తర్వాత షో. ఇట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఫస్ట్ ప్రింట్ అయింది. ఎంటర్ ఏ వాల్యూ ఈజ్ 10 అని ఇస్తున్నాను. ఎంటర్ ఏ వాల్యూ కూడా ప్రింట్ అయింది. చూసారు కదా. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే అట్లీస్ట్ వన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంటుంది, నార్మల్ వేరియబుల్స్ ఉంటాయి, నార్మల్ మెథడ్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ MN క్రియేషన్స్. మరిన్ని కాన్సెప్ట్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.